హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్ టు ద మిమికో ఛానల్. సో ఈరోజు మా వీడియో వచ్చేసి ఏంటంటే ది ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సరిపోదా శనివారం. మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్కార్ అన్న, నాని అన్న అండ్ లాస్ట్లీ బట్టు అన్న. సో నా ఎక్స్పెక్టేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తే, స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ చూస్తే చైన్స్ తో నానిగారు అరుస్తున్నట్టు ఒకటి ఉంటుంది పోస్టర్. అది చూసి ఏంటంటే లైక్ ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ ని పట్టుకుంటే ఎలా ఉంటుందో, అంటే లైక్ అతను ఏదో ఒక మంచి మోటివ్ కోసం క్రైమ్ చేస్తుంటే పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అరుస్తున్నట్టు అనిపించింది. అలా పోస్టర్స్, టీజర్స్ వచ్చి ట్రైలర్ వచ్చాక నాకు అసలైన ఎక్స్పెక్టేషన్ అనేది స్టార్ట్ అయింది. టు బి ఆనెస్ట్, నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఎందుకంటే ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ చూస్తేనేమో నాకు స్పైడర్ మూవీ గుర్తొచ్చింది. అక్కడ ఆయన ఎలా సైకోలో చేశారో భైరవుడ్ లాగా, ఇక్కడ కూడా పోలీస్ లాగా అలాగే ఉన్నారు, సేమ్ సైకోయిజం. అండ్ ఎస్పెషలీ ఒక ప్లేస్ ని టార్గెట్ చేసి ఆ ప్లేస్ లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి కొట్టడం అలాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న పాయింట్స్ కొట్టడం అనేది లిటరలీ ఒక సైకోయిజం అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు నాని గారి క్యారెక్టర్ సూర్యగా, ఇందులో ఏంటంటే యముడు, చిత్రగుప్తుడు ఒక పర్సన్ లో ఉండి స్ప్లిట్ పర్సనాలిటీ ఎలా ఉంటే ఆ పర్సన్ క్యారెక్టర్ చేయడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. ఎలా అంటే లైక్ ఓన్లీ సాటర్డేనే అటాక్ చేయడము, సర్కిల్ చేసి ఒక డాట్ పెడితే అతను ఇంకా కంప్లీట్ గా అయిపోయినట్టు. అండ్ ఒక మాస్క్ అనేది పెట్టుకుంటారు ఆయన, ఆ మాస్క్ కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నట్టు అనిపించింది. సో శివతాండవం అనే బీజియం ఏదైతే ఉందో అదైతే టాప్ నాచ్ ఉండబోతుంది. అండ్ అందరికి గూస్ పింపుల్స్ అనేవి పక్కా వస్తాయి. లాస్ట్లీ వివేక్ ఆత్రేయ గారికి హ్యాట్స్ ఆఫ్. బట్ నాకెందుకు సమ్వేర్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడాలనిపిస్తుంది. అదే మ్యాజిక్. అండ్ నేను బట్టు అన్నకి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓవర్ టు యు అన్న. నాకైతే ఏం లేదన్న, సింపుల్ 4 పాయింట్లు చెప్తా. వాడు అంటాడు, ఒక టాంప్లెట్ ఉంటుంది చూడు సింపుల్ గా, వాడమ్మ తమన్ కొట్టింది చూడు, దొమ్మలు అదిరిపోయినట్టు ఆ మ్యూజిక్. నెక్స్ట్ వచ్చేసి నేను దసరా కంటే ఎక్స్పెక్టేషన్ డబుల్ పెట్టుకున్నా. నెక్స్ట్ మన నానిది ఇంకా హీరో పోలీస్ క్యారెక్టర్ చేసిన ఎస్జే సూర్య గారిది లాస్ట్ అది ఉంటది కదా ఫైనల్ ట్రైలర్ లో లాస్ట్ సీన్, దానికి వెయిటింగ్ చేస్తున్నా అన్న. అది సింపుల్. అది గనక ఇంటర్వెల్ బ్లాక్ లో పడితే పోతారు, మొత్తం పోతారు. ఈ డైలాగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ డైలాగ్ కి. ఆల్రెడీ అందరూ ఇంకా దాని మీద పడ్డారు. అదొక మీల్ టెంప్లెట్ అయిపోయింది. నెక్స్ట్ బట్ ఇంకా అంతే ఓవర్ టు నాని, దట్స్ ఇట్. సో యా, సరిపోదా శనివారం గురించి నాకు మేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంది అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ వీటి గురించి నేను ఏవి ఆలోచించట్లేదు. ఎందుకంటే ఓన్లీ కంప్లీట్లీ డిపెండెడ్ అపాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను అఖండ సినిమా చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సర్ప్రైజ్ అయ్యాను సినిమా థియేటర్ లో. ఎందుకంటే దానికి ముందు టీజర్ అండ్ ట్రైలర్స్ నేను ఏం చూడకుండా డైరెక్ట్ బాలయ్య బోయపాటి సినిమా అనుకుని వెళ్ళిపోయాను, అంతే బ్లైండ్ గా వెళ్ళిపోయాను సినిమాకి. బట్ ఈ సినిమాకి నేను బ్లైండ్ గా స్టోరీస్ నాకు అవేం అవసరం లేదు. నాకు సౌండ్ ఎంగేజింగ్, స్టోరీ ఎంగేజింగ్, సినిమా ఎంగేజింగ్ గా ఉంటే చాలు, అంతే ఎక్స్పెక్టేషన్స్, నాట్ మోర్ దెన్ అది. లైక్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిలిం ఈస్ నాట్ నాని యాక్చువల్లీ. కొంతమంది ఫ్యాన్స్ హర్ట్ అవ్వచ్చు, బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ థాట్. ఎందుకంటే నేను కూడా నాని ఫ్యాన్. బట్ మేజర్ యూఎస్పీ ఈస్ జేక్స్ బజల్. ఎందుకంటే బీజిఎం, టీజర్ అండ్ ట్రైలర్స్ చాలా మంచి బీజిఎం పెట్టాడు. దట్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఈస్ కమ్బ్యాక్ ఆఫ్ వివేక్ ఆత్రేయ. ఎందుకు ఓన్లీ వివేక్ ఆత్రేయ అంటే, లైక్ ప్రీవియస్ ఫిలిం 2022 అంత సుందరానికి కావచ్చు, ఆయన ఆ రామ్ కామ్ జానర్ లో ఆయనది ఉంది, ఆ పని జరుగుతుంది. అంటే సుందరానికి ఫెయిల్ అయినా ఒకవేళ నువ్వు తీయాలనుకుంటే అదే జానర్ లో ఇంకొంచెం నువ్వు బ్రోచేవారి స్టైల్లో తీయొచ్చు. బట్
వాట్ హీ వాంటెడ్ టు డూ ఇస్ ఒక టెంప్లెట్ ఉంది చూడు మన వెంకటేష్ మహాజీ, పెన్ను బదులు కత్తి పట్టుకుంటే వాడి బాబులో తీస్తే కమర్షియల్ సినిమాల గురించి ఒక డైలాగ్ పెడతాడు చూడు. చూసా కేజీఎఫ్ గురించి ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడేమో అనిపించింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు అనిపించింది. ఆ రామ్ కామ్ జానర్స్ అందరు తీశారు, మనం ఇప్పటిదాకా చేసిన 3 సినిమాలు ఆ రామ్ కామ్ జానర్స్ చేసాము. వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని ఫిక్స్ అయ్యి దిగినట్టున్నాడు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇప్పుడు సిమిలారిటీస్ గురించి మాట్లాడాలంటే నాకు ఎందుకు ఇది కొంచెం మిన్నల్ మూవీ స్టైల్లో వెళ్తుందా అని చెప్పేసి డౌట్ ఉండింది, అంటే లైక్ టీజర్స్ ట్రైలర్స్ చూసినప్పుడు. ఓకే, అంటే మీరు అంతకంటే వేరే పాయింట్స్ ఏం లేవు నేను చెప్పాలనుకునేది. యా దట్స్ ఆల్. ఓకే, సో నా పాయింట్స్ వచ్చేసరికి లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఏం చూసి నేను అమ్ముడిపోయాను సినిమా అనే పాయింట్లో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లైక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు లైక్ మనం అసలు ఏ జానర్ రా ఏంద్రా ఇది ఇంత లైక్ ఒక ఫీలింగ్ ఉండింది, అసలు ఏమీ అర్థం కాలేని ఒక ఫీలింగ్ ఉండింది. అండ్ సెకండ్ వచ్చేసి టీజర్ రిలీజ్ అయినప్పుడు మనం టీజర్ రియాక్షన్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి హీరో హీరోయిన్ మధ్య లైక్ కృష్ణుడు సత్యభామ అనే ఇది ఉంటుంది అనేది, అది గనక మూవీలో వస్తే నేను దానికోసం వెయిట్ చేస్తున్నా అనేది. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్ ప్లాట్. అండ్ టీజర్ లో వచ్చిన బీజిఎం అప్పుడు రిలీజ్ అయింది, అప్పుడే నువ్వే చెప్పావు ఆ పాయింట్, లైక్ ఇది మన వాళ్ళు కనుక ఇది ఇన్స్టాలో పిచ్చి పిచ్చిగా అది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పడ్డం స్టార్ట్ అయ్యి. అండ్ థర్డ్ వచ్చేసి శివకార్తికేయన్ది మావీరన్ అని మహావీరుడు అని తెలుగులో డబ్ చేసింది. సో దాంట్లో ఆ స్కార్స్ అండ్ ఆల్సో ఆ సూపర్ హీరో ఒక పోర్ట్రేయల్ యాజ్ వెల్ యాజ్ ఆ స్కెచ్ ఉండడం నాకు ఏదో కొన్ని సిమిలారిటీస్ అప్పుడు అనిపించాయి ట్రైలర్ చూసిన. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక మీమ్ వచ్చింది, నా ఒక్కడికే అలా అనిపిస్తుందా మీకు కూడా అని అనుకున్నా, మీకు కూడా అలానే అనిపించిందా అని. సో అది కనెక్ట్ అయ్యింది. అండ్ ఆల్సో ద లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈస్ డైరెక్టర్. ఎందుకంటే బ్రోచే ఈజ్ వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ విచ్ హ్యాస్ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. అండ్ ఆల్సో దాని ఆ మూవీ స్క్రిప్ట్ అనేది చాలా ట్విస్ట్ యాడ్ అయి ఉంటాయి, నార్మల్గా ఉండదు ఆ స్క్రిప్ట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ వాచ్డ్ ఇన్ తెలుగు ఇస్ బ్రోచేవారియర్. అండ్ ద లాస్ట్ అండ్ మెయిన్ పాయింట్, ఒకవైపు నాని, ఇంకోవైపు ఎస్జే సూర్య. అండ్ నాకు తెలిసి ఇందాకే నువ్వు ఇది షేర్ చేసావు, అది 3 days to go అని చెప్పి పోస్ట్ అది చేసి టికెట్లు తీయంట్రా ఇంకా అనే ఒక వైబ్ లో ఉంది మైండ్. సో దీస్ ఆర్ మై పాయింట్స్. అండ్ పోస్టర్స్ లో 5th డే పోస్టర్ హైలైట్ పోస్టర్, అది రక్తంతో 5 పడి నీళ్లు లాగా ఆ పోస్టర్ కబురుకోవచ్చు జనాలు. నిజంగా ప్రమోషన్స్ మాత్రం చాలా బాగా చేశారు ఈసారి. హాయ్ నాన్నకు కూడా నాని నుంచి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ హాయ్ నాన్నకు అసలు ప్రమోషన్ లో చేయలేదు, కానీ దీనికి ఎందుకు బాగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత ప్రమోషన్ చేస్తున్నారంటే పైన డల్లా ఏమన్నా సినిమా డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ సో ఇవి మా సైడ్ నుంచి పాయింట్స్. అండ్ మాకు మూవీ చూడడానికి ఏ విషయాల వల్ల మేము ఎక్సైట్ అవుతున్నాం అనేది, మీరు ఏ విషయాల వల్ల మీరు ఎక్సైట్ అవుతున్నారో కింద కమెంట్ సెక్షన్స్లో మీకు తోచింది రాయండి. అండ్ ఆల్సో చాలా మంది కమెంట్స్ చేయట్లేదు, కమెంట్స్ చేస్తే మాకు తెలుస్తుంది మా ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, మా వీడియోస్ చూసే వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, మాతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని మాకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ ట్రై టు కమెంట్. అండ్ వచ్చే ఈ వీక్లో ఇంకొన్ని వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం, డెఫినెట్గా వాటిని కూడా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు
దేర్ సి వెయ్యాన్ని